అలాగే మనం ఐపీఓల గురించైతే వీడియోలో తెలుసుకుందాం. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3 ఐపీఓలు మాత్రం ఈరోజు ఫిఫ్త్ రోజైతే క్లోజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అయితే నేనైతే అప్లై చేసిన ఐపీఓ గురించైతే తెలుసుకుంటే నేనైతే మీషో‌నైతే నేనైతే అప్లై అయితే చేశాను. దీని గురించైతే మనం ఫస్ట్ అయితే ఏం చేశానంటే నేను ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చాట్‌జీపీటీనైతే అడగడం జరిగింది. హూ ఈస్ ద బెస్ట్ ఐపీఓ ఈరోజు మీషో లిమిటెడ్ అండి, యాక్విస్ లిమిటెడ్ అండ్ విద్యా వైరస్ లిమిటెడ్ ఈ 3 ఐపీఓలలో విచ్ ఐపీఓ ఇస్ బెటర్ అని చెప్పేసి నేనైతే చాట్‌జీపీటీనైతే అడగడం జరిగింది. దీనికైతే ఈ ఈ రకంగా మాత్రం మీషోను, యాక్వేరియస్ లిమిటెడ్, విద్యా వైరస్ లిమిటెడ్ గురించైతే ఈ విధంగా మాత్రం నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఐపీఓలో ఉంది. సరే మీరు ఏదైనా గూడా మెయిన్ బోర్డ్ ఐపీఓలో మాత్రం అప్లై చేసుకొని ప్రతి మెయిన్ బోర్డ్ ఐపీఓ దేనికైతే సబ్స్క్రిప్షన్ ఎక్కువుందో చూసుకొని లాస్ట్ డే మాత్రం అప్లై చేస్తే మనకు లాస్ అంటే ఉండకపోవడానికి చాలా వరకైతే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మీషో ఐపీఓలో నేను ఎంతవరకు ప్రాఫిట్ ఉన్నానా, లాస్ ఉన్నానని చెప్పేసి ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియో అయితే నేను చూస్తాను. ఆ వీడియో మీరు మిస్ కావద్దు అనుకుంటే మాత్రం మీరు ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేషన్ చేసుకోండి. నేను ఎంత ప్రాఫిట్‌లో ఉన్నానా, లాస్‌లో ఉన్నానా నాకైతే ఈ ఐపీఓ అలాట్‌మెంట్ అయిందా, కాలేదా అనే విషయాన్ని గూడా అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అప్‌కమింగ్ ఐపీఓల గురించైతే నేను వీడియో చేస్తాను. ఏ ఐపీఓ ఈరోజు మనకు ఉంటుందని అంటే మాక్సిమం నేనైతే ట్రై చేస్తాను. ఇంతకుముందైతే నేను చాలా సార్లు చెప్పాను. నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా ఐపీఓల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారైతే ఛానెల్ అయితే విజిట్ చేయండి. నే నేను డిస్క్రిప్షన్‌లో గూడా వాటి లింక్ అయితే ఇయడానికి ట్రై చేస్తాను. మీరైతే ఫస్ట్ మీరు దీన్ని ఏ ఐపీఓ అప్లై చేసుకున్నారో దాని గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ మెయిన్ బోర్డ్ ఐపీఓ చెప్తున్నాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మెయిన్ బోర్డ్ ఐపీఓలు మాత్రమే అప్లై చేసుకొని ఎస్ఎంఈ ఐపీఓలు ఉంటే వాటి జోలికైతే ఇప్పుడు మాత్రం మీరు వెళ్ళకండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు ఎక్స్‌పర్ట్ అయిన తర్వాత అది మీ రిస్క్ రివార్డ్‌తోని మీకు అర్థమవుతుంది కాబట్టి అప్పుడు మీరు ఎస్ఎంఈ ఐపీఓలు కూడా మీకే అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడైతే నేను మీషోలో అయితే నేనైతే అలాట్‌మెంట్ అయితే నేనైతే చేశాను. నాకు అలాట్‌మెంట్ అవుతుందా? కాలేదా? అనేది ఫర్దర్‌గా మనకిక్కడ చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ఓకే అండి. ఇక్కడ మీషో అప్లికేషన్స్ ఆన్ 5థ్ డిసెంబర్ ఈరోజైతే అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీ పేమెంట్ అప్రూవల్ అమౌంట్ అనేది బ్లాక్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అలాట్‌మెంట్ ఆన్ 8థ్ డిసెంబర్ రోజనేది మనకు అలాట్‌మెంట్ అయితే ఉంది. రిఫండ్ అనేది 9థ్ డిసెంబర్ రోజు మనకు అవుతుంది. క్రియేటెడ్ షేర్స్ కూడా మనకు 9థ్ డిసెంబర్ రోజుదిలే మనకైతే షేర్స్ అనేది క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఒకటి మనకు రిఫండ్ అయినా వస్తుంది. లేకపోతే షేర్స్ అయినా అలాట్‌మెంట్ అయినా అవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఇక్కడ మన వీడియో కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఈ ఐపీఓ గురించి అయితే వీరు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఐపీఓ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. దీంట్లోనే మనకుంటుంది. దీన్ని చూసుకొని లేదంటే ఫర్దర్‌గా మనకు చాట్‌జీటీపీ గాని, జెమినీ ఏఐ గాని వీటిని అడిగాని మనం తెలుసుకొని మాత్రం మనం దాంట్లో అప్లై చేసుకోవద్దా లేదా అని చెప్పేసి కొంచెం ప్రిపేర్ అయిపోయి అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి రిస్క్ అది మాత్రం ఉండదు. ఓకే. మీరైతే ఈ ఐ ఈ ఐ ఏ ఐపీఓలో మాత్రం అప్లై చేశారు అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. మీరు ఏ ఐపీఓలు ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఐపీఓలు ఉన్నాయి కదా! ఇక్కడ మీషోను, ఎక్వేరియస్ లిమిటెడ్‌ను, విద్యా వైర్స్ లిమిటెడ్ ఈ మూడిట్లో మీరు ఏదైనా ఐపీఓ అప్లై చేసుకున్నారా అనేది కామెంట్ అయితే చేయండి. చేసుకుంటే ఇంకోటేంటంటే మీకు అలాట్‌మెంట్ అయింది లేకపోతే కాలేదని చెప్పేసి ఆహ్, మాత్రం కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్. మీకు ఐపీఓల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఇస్తాను. ఇంకొకటేంటంటే మీకు అప్‌కమింగ్ వీడియోలో ఐపీఓల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా అని చెప్పేసి అనుకున్నా కూడా మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఛానెల్‌ని మాత్రం ఫాలో అయిపోయి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్ ఐకాన్‌ని మాత్రం యాక్టివేట్ చేసుకుంటే మాత్రం మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్‌ని మాత్రం ఫాలో అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.